నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. గోదావరి కని పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రామగుండం నగరంను హైదరాబాద్ నగరంలో మార్చాలన్న కల రావడంతో దాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడ ప్రజల వ్యాపారాల పరిస్థితులను అర్థం చేసుకోకుండా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి మాదిరిగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేతలు చేపడుతున్నారని అన్నారు. మొన్న పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు అడ్డదిడ్డంగా భవనాలను కూల్చారని, కనీసం మానవత్వం లేకుండా భవనాల్లో ఉన్న వ్యాపారులు తమ సామగ్రిని బయటకు తీసుకునే వీలు లేకుండా సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. బాధిత మహిళ మాట్లాడుతూ ఇప్పుడున్న ఎమ్మెల్యే పేదవాళ్ల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని, కూల్చివేతల కారణంగా తమ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు సిగిరి రాము, కడమంట శ్రీహరి, అల్లి గణేష్, శ్యామ్ సుందర్, కొండ సురేష్, తిరుమల్, ప్రవీణ్, బొల్లం, మధు తదితరులు పాల్గొన్నారు. సత్య సీన్ భయపెట్టుడు, కేసులు పెట్టుడు, పట్టించుకోలేదు. ఆయన ఓట్లేసిన మీరే కదా. రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానం దగ్గర కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక దుకాణదారుడు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ, ఆ సోదరి బాధపడుతూ ఏడుస్తూ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పుకుంది, తన బాధను వెళ్ళబోసుకుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కనుక్కుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది గడిచినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్యకృత్యమైనటువంటి ఒక కార్యక్రమం. ఇక్కడ హైదరాబాద్ లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో, ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు, స్థానిక శాసనసభ్యుడు మతిగతి లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది. ఇక్కడ నిన్న సడన్ గా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ గా వచ్చి దబాదబా జేసీబీలు, బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్, షూ షాపులు కానీ లేకపోతే వంట సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబాదబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టారు. అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని, రెవెన్యూ అధికారులతోని బెదిరించారు. వాస్తవంగా ఈ కూల్చివేతకు ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు. న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ముందే దీన్ని మరి అడ్డదిడ్డంగా కూల్చివేస్తున్నారు. ఇక నోట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇలా కూల్చివేతలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఈ శాసనానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇదొక పని. ఇది ఇక్కడ దాదాపు 1000 నుంచి ఒక 2000 మంది ఉపాధి కోల్పోయింది. ఇలా వాళ్ళకి ఎవరికైనా ఉపాధి వస్తుందా? ఇక్కడ వేరే కాడ దుకాణాలు కట్టించి ఇది కూడా కొట్టిండా? కాదు కదా. ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా సయ్యద్ గజ లేకుండా, బ్యాలెన్స్ లేకుండా అక్కడ యూడూరు అక్కడ దాదాపు గంట పెద్ద ప్రొఫైల్ ఆడ నడుస్తుంది. నిన్న ఆడ దుకాణదారులు అక్కడ సామాన్ తీసుకునే ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా గట్లనే అది కొనసాగించారు. ఆ కూల్చివేతలలో ఆ స్లాబ్ ఏదో ఇటుక ముక్కనో ఒక పర్సన్ మీద పడి ఒక పౌరుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే దానికి బాధ్యత ఎవరిది? 2 రోజుల్లో ప్రజల తీర్పు గట్టిగా ఇస్తారు మీకు. మీరు ఆనాడైతే ఎట్లా పడితే అట్లా ప్రామిస్లు ఇచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఎన్నికైనరో ఆ పనులన్నీ కూడా తుంగలో దొక్కి, మాటలన్నీ తుంగలో దొక్కి అడ్డదిడ్డంగా ఇలా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి
ప్రజల నుంచి రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీకు వస్తుంది. మిమ్మల్ని గద్దె దింపి ఖచ్చితంగా ఇక్కడనే ఇదే రామగుండం నుంచి మిమ్మల్ని బయటకు పంపించే రోజు కూడా రానున్న రోజుల్లో మీకు ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి మీరు. థ్యాంక్ యూ.